కేంద్ర ప్రభుత్వం 500, 1000 రూపాయల నోట్లు రద్దు చేయడంతో నిన్నటి నుండి కూడా చాలా ఇబ్బంది పడుతున్న ప్రజలంతా కూడా ఈరోజు పూర్తిగా ఆర్థిక లావాదేవీలు ప్రారంభమైనని చెప్పిన వెంటనే పూర్తిగా బ్యాంకుల వద్దకు ఎప్పటికే చేరుకున్నారు. మనం చూడొచ్చు. మన ప్రస్తుతానికి స్టేట్ బ్యాంక్ దగ్గర ఉన్నాం. స్టేట్ బ్యాంక్ దగ్గర ఉదయం నుండి కూడా బారులు తీరున్నట్టు ఉన్నారు. ఏమాత్రం వచ్చినా మాకు కొంత ఆర్థిక సరిపోతుందని చెప్పేసి వీళ్ళంతా కూడా ఉదయాన్నే చేరుకున్నారు. 4000 రూపాయలు ఏదైతే 4000 రూపాయలు డిపాజిట్ చేసినటువంటి కాకుండా అకౌంట్ లేనటువంటి వాళ్ళకి 4000 రూపాయలు ఇస్తారని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ నోట్లను రద్దు చేయడాన్ని 2 రోజుల పాటు అనుభవిస్తున్న పరిస్థితి. ఇది మరి 2 రోజుల పాటు ఉంటుంది. దీన్ని మీరు ఎలా భావిస్తారు? ఇది ఒక రకంగా జాతికి చాలా సాహసోపేత నిర్ణయమని, ఎందుకంటే ఇది చాలా మంచి నిర్ణయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలామంది అవినీతి పరులు డబ్బుల్ని చాలా రకాలుగా దాచుకెన్నారు. ఈవెన్ పరుపుల కింద అయితేనేమి, గోడల్లో అయితేనేమి, ఎక్కడ పెట్టినా దాచుకెన్నారు. కాబట్టి ఇప్పుడు ఆ సొమ్ము అనేది బయట తీయాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంది. కాబట్టి ఇది కొంతవరకు జాతికి ఉపయోగపడే విధంగానేటువంటి అంశంగా నేను పరిగణిస్తున్నాను. ఇది మొత్తానికి అయితే సామాన్యుల నుండి కూడా 2 రోజులు బట్టి ఏదైతే ప్రధానమంత్రి ఆ నోట్లు ఏదైతే రద్దు చేస్తామని చెప్పి ప్రకటన చేసినప్పటి నుండి కూడా పూర్తిగా ఆర్థికంగా చాలా ఇబ్బంది పడినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ ఇబ్బంది పడినప్పుడు కూడా పూర్తిగా 4000 రూపాయలు ఏదైతే ఉంటుందో ఈరోజు డిపాజిట్ చేస్తూ 4000 రూపాయలు అందజేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ 4000 రూపాయలనే కనీసం తీసుకుందామని చెప్పేసి అన్నారు. బ్యాంకు లోపలికి కూడా వెళ్ళి ఒకసారి ప్రయత్నం చేద్దాం. బ్యాంకు లోపల ఎటువంటి పరిస్థితి ఉంది, బ్యాంకు లోపల ఉండే పరిస్థితిని కూడా మన పరిస్థితి, బయట కూడా క్యూ లైన్లో ఒక దేవాలయం దగ్గర దర్శనంకి ఉండే పరిస్థితి ఉంది. మనం ఒకసారి బ్యాంకు లోపల కూడా ఎటువంటి పరిస్థితి ఉందో చూసే ప్రయత్నం చేద్దాం. బ్యాంకులో కూడా అందరూ కూడా ఇప్పుడు ఏదైతే తీసుకునేందుకు పూర్తి స్థాయిలో వీళ్ళంతా కూడా డబ్బులు చూడవచ్చు. మనం బ్యాంకులో ఇటువైపు చూసినప్పుడు కూడా పూర్తి స్థాయి లైన్లు కూడా ఉన్నాయి. బ్యాంకు ఆర్థిక పరిస్థితులు కూడా చూడవచ్చు. అందరూ కూడా సన్నద్ధమై ఉన్నారు. పూర్తి స్థాయిలో పూర్తి ఆర్థిక లావాదేవీలు చెప్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇస్తామని చెప్తున్న పరిస్థితి మనం చూడవచ్చు. అయితే ఏదైతే 2 రోజులు బట్టి కూడా ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వారంతా కూడా చాలా ఈరోజు ఎంతో కొంత తీసుకుందామని చెప్పేసి ఉదయం నుండి వీళ్ళంతా కూడా లైన్లో వచ్చి లైన్లు కాస్తూ కూర్చున్నారు. పూర్తిగా మనం చూడవచ్చు. పూర్తిగా మేనేజర్ దగ్గర కూడా ఉన్నారు. సార్ చెప్పండి ఒకసారి, మీరు ఇది ఎట్లా పరిస్థితుంది ఏం చెప్పండి. నమస్కారం అండి. నా పేరు రాజారాం మోహన్ రావు. నేను ఏజిఎం వైజాగ్ నుండి వచ్చాను. ఇప్పుడు మనం శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్లో ఉన్నాము. ఈ 500 నోట్లు 1000 రూపాయల నోట్లు డిమానిటైజేషన్ వల్ల వచ్చినటువంటి ఆ డెఫిసిట్ని పూర్తి చేయడానికి ఈరోజు బ్యాంకులు సంసిద్ధంగా ఉన్నాయి. ఈ శ్రీకాకుళం మెయిన్ బ్రాంచ్లో మనం చూసినట్టయితే సపరేట్ కౌంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ నోట్స్కి సపరేట్ కౌంటర్లు పెట్టాము. 3 కౌంటర్లు ఓపెన్ చేశాము. అలాగే విత్డ్రాల్స్ కోసం 2 కౌంటర్లు, డిపాజిట్ కోసం 2 కౌంటర్లు ఓపెన్ చేసి గేట్ దగ్గర మా గార్డులు, పోలీస్ సిబ్బంది అందరూ కూడా డైరెక్షన్స్ ఇచ్చి కస్టమర్ని రెగ్యులేట్ చేస్తూ పంపిస్తున్నాము. ప్రజలకు నేను రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఇది ఈ రోజుతో అయిపోయేదేమీ కాదు. డిసెంబర్ నెల 30వ తారీఖు వరకు కూడా ఉంది. ఎవరికైతే అవసరమో వాళ్ళు వచ్చి తీసుకోండి. అవసరం లేని వాళ్ళు, ఆగగలిగిన వాళ్ళు ఆగొచ్చు. ఇంటర్నెట్ ట్రాన్సాక్షన్స్ చేసుకోవచ్చు. అకౌంట్లో డిపాజిట్ ఎంతైనా వేసుకోవచ్చు. రేపటి నుంచి ఏటీఎంలు పనిచేస్తాయి. ఏటీఎంలు 2000 వరకు విత్డ్రా చేసుకోవచ్చు. ఇక డిపాజిట్ విషయానికి వస్తే ఈ సిడిఎంలో యాజ్ యూజువల్గా ఎంత డబ్బున్నా మీరు వేసుకోవచ్చు. 500, 1000 అది కూడా యాక్సెప్ట్ చేస్తుంది. సో ఎటువంటి ఇబ్బంది లేదు. దయించి ఎవరు ఏదో అయిపోయింది గాబరి పడాల్సిన అవసరం లేదు. చక్కగా ఉంది, అంతా కంట్రోల్లో ఉంది. కొంచెం ఓపిక పట్టి సహకరిస్తే చాలని కోరుకుంటున్నాను. అది పూర్తి స్థాయిలో బ్రాంచ్ మేనేజర్ చెప్తున్న పరిస్థితి. ఏదైతే అకౌంట్లు, ఎక్స్చేంజ్ అకౌంట్లు కూడా పూర్తి స్థాయిలో అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అకౌంట్లు అన్నీ కూడా సిద్ధంగా చేసామని చెప్పేసి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. ఎటువంటి 4000 రూపాయలు ఎవరైతే ఎక్స్చేంజ్ చేసుకుంటారో వాళ్ళంతా కూడా అకౌంట్లు పూర్తిగా కొత్త నోట్లు కూడా చూడొచ్చు. మనం కొత్త నోట్లు కూడా ఇప్పటికే తీసుకున్నటువంటి కస్టమర్ని కూడా మనం చూడొచ్చు. పూర్తిగా 2000 రూపాయలు కొత్త నోటు కూడా మనం చూడొచ్చు. ప్రత్యక్షంగా 2000 రూపాయల నోటు ఇప్పుడే తీసుకుని జరిగింది. ఒకసారి ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఒకసారి ఇప్పుడే తీసుకున్నారా? 10,000 తీసుకున్నాను. ఏ రూపాయలు? ఎక్స్చేంజ్ రూపంలో తీసుకున్నారు. విత్ డ్రాయల్. నిన్నటి నుండి కూడా ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించాయి. ఈరోజు 2000 రూపాయల నోటు తీసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఇక పర్వాలేదు, ఇంకా లావాదేవీలు హ్యాపీగా చేయొచ్చు అని అనిపిస్తుంది. అది పూర్తి స్థాయిలో అయితే 2000 రూపాయలు తీసుకున్నటువంటి వారు కూడా కొంత సాటిస్ఫై అవుతున్న పరిస్థితి. మొత్తానికి 2 రోజులుగా పూర్తిగా ఎక్స్చేంజ్ కౌంటర్లు కానీ అలాగే డిపాజిట్ కౌంటర్లు కానీ ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తాం. ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడవద్దు అని చెప్పేసి పూర్తిగా బ్యాంకు మేనేజర్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. మొత్తానికి సాయంత్రం కల్లా ఈ పరిస్థితి ఎట్లా ఉండదు చూసే పరిస్థితి ఉంటుంది. పవర్ టు హైదరాబాద్ స్టూడియో.